ఏంటి అక్క చేతికి బ్యాండేజ్ కట్టింది అనుకుంటున్నారా? అవునండి, చేతికి ఫైర్ యాక్సిడెంట్ అయింది. నాకైతే దమ్ బిర్యానీ చేసుకోవాలనిపిస్తుంది ఈరోజు. 1 కేజీ చికెన్లో తగినంత ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ వేసుకున్న, కొంచెం కస్తూరి మేతి, రోజ్ పెటల్స్, కొత్తిమీర, పుదీనా, ఫ్రై ఆనియన్స్, తర్వాత 1 కప్పు పెరుగు, 1 నిమ్మపండు నిమ్మరసం, బిర్యానీ దినుసులు, బిర్యానీ ఎసెన్స్, 1 కప్పు ఆయిల్ వేసుకొని బాగా కలయబెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలా. ఇంకో గిన్నెలో 10 నుంచి 8 గ్లాసులు వాటర్ తీసుకుని దాంట్లో బిర్యానీ దినుసులు, షాజీరా, కొద్దిగా బిర్యానీ ఎసెన్స్ కూడా వేసుకోవాలి మంచి స్మెల్ కి. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసుకుని తర్వాత రోజ్ పెటల్స్ కూడా కొన్ని వేసానండి నేను దీంట్లో. అండ్ నేను ఇక్కడ 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నా. 75% కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఉడుకుతున్న రైస్ని తీసుకుని మనం ఇందాకలా దమ్ముకి పెట్టుకున్నాం చూడండి కర్రీ, దాంట్లో వేసుకోవాలా, ఆ బౌల్లో వేసుకోవాలి. లేయర్స్గా వేసుకోవాలి అంతే. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుని తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఆ పెనం మీద మనం ఏదైతే లేయర్స్గా వేసుకున్నామో ఆ రైస్ని దమ్కి పెట్టేసేయాలి. ఒక 20 to 15 మినిట్స్ అంతే. మన యమ్మీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ టాపింగ్కి కొంచెం గ్రేవీ తీసుకున్నా. గ్రేవీని పైన టాపింగ్ కింద వేసి తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే అట్లా వేసుకోవచ్చు. నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్స్ యూస్ చేశాను. టాపింగ్ దగ్గర అల్యూమినియం ఫాయిల్స్ స్ప్రెడ్ చేసి దమ్కి ఇచ్చేసాను అనమాట. అంతేనండి, వేడి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఆగినాక, కంపల్సరీగా 15 మినిట్స్ ఆగినాక సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మనకి ముద్దగా కాకుండా పొడిగా రాలుతాయి అనమాట. సో అంతే ఫ్రెండ్స్, నేను డిలే చేయకుండా నేను వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నా హ్యాండ్ అయితే అసలు బాగాలేదు. డాక్టర్స్ అయితే ఇంకా 10 days రెస్ట్ తీసుకోమన్నారు. బట్ అయినా కూడా నేను మధ్యలోనే మీకు వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.